Hey everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో. ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు వీడియో డిస్క్రిప్షన్ లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేశాను. ఆ ప్రొడక్ట్స్ మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో తెలీదా, తెలుస్తుంది, తెలిసినట్లు, తెలియనట్లు ఇలాంటి పదాలకి సంబంధించిన సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్ గా ఎగ్జాంపుల్స్ తో చూసేద్దాం. సో మీకైతే ఈ వీడియో నచ్చితే, అలాగే ఈ వీడియోలో ఉన్న సెంటెన్సెస్ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి చాలు. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ విషయం ఏంటి. ఈ షార్ట్ సెంటెన్స్ ని మనం ఇంగ్లీష్ లో వాట్స్ ద మ్యాటర్ ఆర్ వాట్ ఇస్ ద మ్యాటర్ ఈ విధంగా అడుగుతాం. నౌ ద సెకండ్ సెంటెన్స్ ఈజ్ ఇది మంచి పద్ధతి కాదు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో దిస్ ఈజ్ నాట్ అ గుడ్ ప్రాక్టీస్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 ప్రశ్నలు ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ నిజమేనా. ఈ పదాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, అదేంటంటే నీకు నిజంగా తెలుసా. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పేయండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ తెలిసిన వాళ్ళు ఉన్నారా, లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా. ఇది చాలా కామన్గా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఆర్ దేర్ పీపుల్ యూ నో ఆర్ దేర్ పీపుల్ యూ నో ఆర్ దట్ యూ నో ఈ విధంగా అడుగుతాం. అదే డూ యూ నో ఎనీ వన్ అంటే నీకు ఎవరైనా తెలుసా అని. Now the first example is, if we have someone we know there, our work will be done quickly. If we have someone we know there, our work will be done quickly. అంటే మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా అక్కడ ఉన్నట్లయితే మన పని త్వరగా జరిగిపోతుంది లేదా త్వరగా అయిపోతుంది అని. Now the second example of this sentence is, I know him very well and I will talk to him. I know him very well and I will talk to him. అంటే అతను నాకు బాగా తెలుసు, నేను అతనితో మాట్లాడతాను అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ నీకు అది కూడా తెలీదా. చిన్న విషయాలు తెలియనప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ ఈవెన్ నో దాట్, డోంట్ యూ ఈవెన్ నో దాట్ ఈ విధంగా అడుగుతాం. డోంట్ యూ నో అంటే నీకు తెలీదా అని, డోంట్ యూ ఈవెన్ నో అంటే నీకు తెలీదా లేదా అది కూడా తెలీదా అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ డోంట్ యూ నో సచ్ అ స్మాల్ థింగ్ ఆర్ డోంట్ యూ నో సచ్ అ స్మాల్ మ్యాటర్ అంటే నీకు ఇంత చిన్న విషయం లేదా అంత చిన్న విషయం కూడా తెలీదా అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ హౌ డిడ్ యూ కమ్ దిస్ ఫార్ వితౌట్ నోయింగ్ ఈవెన్ సచ్ అ స్మాల్ థింగ్. హౌ డిడ్ యూ కమ్ దిస్ ఫార్ వితౌట్ నోయింగ్ ఈవెన్ సచ్ అ స్మాల్ థింగ్ అంటే ఇంత చిన్న విషయం కూడా తెలియకుండా నువ్వు ఇంత దూరం ఎలా వచ్చావు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ చెప్పకుండా ఎలా తెలుస్తుంది. ఇది కూడా అడుగుతూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ వుడ్ ఐ నో వితౌట్ యూ టెల్లింగ్ మీ. హౌ వుడ్ ఐ నో వితౌట్ యూ టెల్లింగ్ మీ అంటే నువ్వు నాకు చెప్పకుండా నాకు ఎలా తెలుస్తుంది అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ హీ ఈజ్ అ స్మాల్ చైల్డ్ సో యూ హ్యావ్ టు టెల్ హిమ్ ఎవ్రీథింగ్ అదర్వైజ్ హౌ విల్ హీ నో. హీ ఈజ్ అ స్మాల్ చైల్డ్ సో యూ హ్యావ్ టు టెల్ హిమ్ ఎవ్రీథింగ్ అదర్వైజ్ హౌ విల్ హీ నో అంటే అతను చిన్న పిల్లాడు, అతనికి అన్నీ నువ్వే చెప్పాలి, లేకపోతే అతనికి ఎలా తెలుస్తుంది అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్ హౌ విల్ ఐ నో ఆల్ దీస్ థింగ్స్ ఇఫ్ యూ ఆర్ సైలెంట్ అండ్ డు నాట్ స్పీక్. హౌ విల్ ఐ నో ఆల్ దీస్ థింగ్స్ ఇఫ్ యూ ఆర్ సైలెంట్ అండ్ డు నాట్ స్పీక్ అంటే నువ్వు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నట్లయితే నాకు ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తాయి అని. హౌ విల్ ఐ నో అంటే నాకు ఎలా తెలుస్తాయి లేదా నేను ఎలా తెలుసుకుంటాను అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ అన్నీ తెలిసినట్లు మాట్లాడకు. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ టాక్ లైక్ యూ నో ఇట్ ఆల్ ఆర్ డోంట్ టాక్ లైక్ యూ నో ఎవ్రీథింగ్ ఈ విధంగా అడుగుతాం. డోంట్ టాక్ లైక్ యూ నో ఎవ్రీథింగ్ అంటే అన్నీ నీకే తెలిసినట్లుగా నువ్వు మాట్లాడొద్దు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ he talks like he knows everything which I don't like at all. He talks like he knows everything which I don't like at all అంటే అతను అతనికే అన్నీ తెలిసినట్టుగా మాట్లాడతాడు, అది నాకు అస్సలు నచ్చదు అని.
ఇప్పుడైతే సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే ఐ నో మోస్ట్ ఆఫ్ వాట్ యూ సెడ్ బట్ సమ్ ఐ డోంట్ నో అట్ ఆల్. ఐ నో మోస్ట్ ఆఫ్ వాట్ యూ సెడ్ బట్ సమ్ ఐ డోంట్ నో అట్ ఆల్. అంటే నువ్వు చెప్పిన వాటిలో చాలా వరకు నాకు తెలుసు, కానీ కొన్ని మాత్రం అస్సలు తెలీదు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ నీకు తెలిసి కూడా చెప్పలేదు. ఎవరైనా ఏదైనా విషయం తెలిసినప్పటికీ మనకి చెప్పకపోతే ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఈవెన్ దో యు నో యూ డిడ్ంట్ టెల్ మీ. ఈవెన్ దో యు నో యూ డిడ్ంట్ టెల్ మీ. ఈ విధంగా చెప్తాం. ఈవెన్ దో యు నో అంటే నీకు తెలిసినప్పటికీ కూడా అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ హ్యావ్ చేంజ్డ్ అ లాట్ లేట్లీ అండ్ యూ ఆర్ హైడింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ మీ. యూ హ్యావ్ చేంజ్డ్ అ లాట్ లేట్లీ అండ్ యూ ఆర్ హైడింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ మీ. అంటే నువ్వు ఈ మధ్య చాలా మారిపోయావు, అలాగే నా నుండి చాలా విషయాలను దాస్తున్నావు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ నాట్ నోయింగ్ హూ టు ఆస్క్ ఐఎమ్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ బట్ ఈవెన్ దో యూ నో యూ డిడ్ంట్ టెల్ మీ. నాట్ నోయింగ్ హూ టు ఆస్క్ ఐఎమ్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ బట్ ఈవెన్ దో యూ నో యూ డిడ్ంట్ టెల్ మీ. అంటే ఎవరిని అడగాలో తెలియక నేను చాలా కంగారు పడుతూ ఉన్నాను, నీకు తెలిసినప్పటికీ కూడా నువ్వు నాకు చెప్పలేదు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ ఏమీ తెలియనట్లు నటించకు. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ప్రిటెండ్ యూ డోంట్ నో ఎనీథింగ్ ఆర్ డోంట్ ప్రిటెండ్ దట్ యూ డోంట్ నో ఎనీథింగ్. ఈ విధంగా చెప్తాం. ప్రిటెండింగ్ ఆర్ యాక్టింగ్ అంటే నటించడం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ ఆర్ యాక్టింగ్ వెరీ వెల్ అండ్ ఐ నో వెరీ వెల్ దట్ యూ నో ఎవ్రీథింగ్. యూ ఆర్ యాక్టింగ్ వెరీ వెల్ అండ్ ఐ నో వెరీ వెల్ దట్ యూ నో ఎవ్రీథింగ్. అంటే నువ్వు చాలా బాగా నటిస్తున్నావు, నీకు అన్ని విషయాలు తెలుసని నాకు చాలా బాగా తెలుసు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎనీవే యూ డిడ్ రాంగ్ బికాజ్ యూ డిడ్ంట్ టెల్ మీ ఈవెన్ దో యూ న్యూ. ఎనీవే యూ డిడ్ రాంగ్ ఆర్ యూ డిడ్ అ మిస్టేక్ బికాజ్ యూ డిడ్ంట్ టెల్ మీ ఈవెన్ దో యూ న్యూ. అంటే ఏదేమైనా సరే నువ్వు తప్పు చేశావు, ఎందుకంటే నీకు తెలిసినప్పటికీ కూడా నువ్వు నాకు చెప్పలేదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ చెప్పకపోయినా తెలుసుకున్నాను. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ న్యూ ఈవెన్ ఇఫ్ యూ డిడ్ంట్ టెల్ మీ. ఐ న్యూ ఈవెన్ ఇఫ్ యూ డిడ్ంట్ టెల్ మీ అంటే నువ్వు నాకు చెప్పకపోయినా కూడా నాకు తెలుసు లేదా నేను తెలుసుకున్నాను అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ వాంటెడ్ మీ టు డూ సంథింగ్ వితౌట్ టెల్లింగ్ మీ ద ట్రూత్ బట్ ఐ ఆల్రెడీ న్యూ ఎవ్రీథింగ్. యూ వాంటెడ్ మీ టు డూ సంథింగ్ వితౌట్ టెల్లింగ్ మీ ద ట్రూత్ బట్ ఐ ఆల్రెడీ న్యూ ఎవ్రీథింగ్. అంటే నువ్వు నాకు అసలు విషయం లేదా నిజమేంటో చెప్పకుండా నన్ను ఏదో చేయాలని అనుకున్నావు, కానీ నాకు అంతా ముందే తెలుసు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ నోబడీ టోల్డ్ మీ ఎనీథింగ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఎవ్రీథింగ్ త్రూ హార్డ్ వర్క్. నోబడీ టోల్డ్ మీ ఎనీథింగ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఎవ్రీథింగ్ త్రూ హార్డ్ వర్క్. అంటే నాకు ఎవ్వరూ ఏమీ చెప్పలేదు, అంతా నేనే కష్టపడి నేర్చుకున్నాను అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ అన్నీ తెలిసి కూడా ఇలా మాట్లాడకు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఈవెన్ ఇఫ్ యూ నో ఎవ్రీథింగ్ యూ డోంట్ టాక్ లైక్ దిస్ ఆర్ ఈవెన్ ఇఫ్ యూ నో ఎవ్రీథింగ్ డోంట్ టాక్ లైక్ దిస్. ఈ విధంగా చెప్తాం. ఈవెన్ ఇఫ్ యూ నో ఎవ్రీథింగ్ అంటే నీకు అన్నీ తెలిసినప్పటికీ అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ హౌ కెన్ యూ ఆస్క్ ఫర్ మనీ ఆఫ్టర్ నోయింగ్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. హౌ కెన్ యూ ఆస్క్ ఫర్ మనీ ఆఫ్టర్ నోయింగ్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. అంటే నా గురించి నీకు అంతా తెలిసి కూడా నువ్వు నన్ను డబ్బులు ఎలా అడుగుతున్నావు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ యు నో ఎవ్రీథింగ్ అబౌట్ మీ బట్ యూ టాక్ సో మచ్ టు బిలిటిల్ మీ. యు నో ఎవ్రీథింగ్ అబౌట్ మీ బట్ యూ టాక్ సో మచ్ టు బిలిటిల్ మీ. అంటే నీకు నా గురించి అంతా తెలుసు, కానీ నువ్వు నన్ను తక్కువ చేయడానికి లేదా నన్ను కించపరచడానికి చాలా మాట్లాడతావు అని. టు బిలిటిల్ మీ అంటే నన్ను తక్కువ చేసేందుకు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.